కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్ లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు తెరిపించే శక్తి ఓటర్లకు ఉందన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును హరీష్ రావు ఆవిష్కరించారు. ఇచ్చిన మాట నిలుపుకో అంటూ బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్టు ఒక్క నోటిఫికేషన్ అయినా రేవంత్ రెడ్డి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన తప్పు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులకు సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. నేను మా తమ్ముళ్లను కోరేది ఒక్కటే, ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్ లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ హిల్స్ లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే, అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమైతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనులు పడ్డారు, గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది, వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు, విద్యరాని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి. దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి. జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇలా రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. నేను